స్వచ్ఛత అంటే నందిని. నందిని పాలు మరియు పెరుగు. నందిని మిల్క్ సమర్పించు ఉగాది స్పెషల్ ఎపిసోడ్కి స్వాగతం. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. రమగారు మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు అండి. ఉగాది శుభాకాంక్షలు జయ. సుమన్ టీవీ ప్రేక్షకులందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తొలతూగుతూ ఉండాలని కోరుకుంటూ ఉగాది శుభాకాంక్షలు. ఉగాదిలో కూడా వచ్చేసాం. ఉగాది పండుగ జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం వాళ్ళు స్పీడ్గా అయిపోతుంది, చాలా త్వరగా వచ్చేసినట్టు అనిపిస్తుంది. 24 తొందరగా అయింది అనుకున్నాం, అసలు అప్పుడే మార్చి అయిపోయింది. అవును, కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. ఉగాది అనగానే ముందుగా ఉగాది పచ్చడి, పంచాంగం, ఇవి రెండు మనం విశేషంగా మాట్లాడుకుంటాం. ప్రతి ఒక్కరం కూడా పంచాంగం కోసం ఎదురు చూస్తాం, పంచాంగం వింటాం, పంచాంగ శ్రవణం. ఏ రాశికి, నా రాశికి నాకు ఎట్లా ఉందని తెలుసుకోవడంలో ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాం కదరమ్మ గారు. ఈ సంవత్సరం అన్ని రాశుల వరకు బాగుండాలని, అందరూ కూడా ఆనందంతో ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మొదలు పెడదామండి. ఉగాది యొక్క విశిష్టత. సంవత్సర ఆరంభం మామూలుగా మనకి మన కాలగణనం నెలల్లో ఇన్ని రోజులు 2 పక్షాలని, ఇవి ఇన్ని నెలల్లోనూ 2 నెలలు ఒక్కొక్క ఋతువని, ఈ ఋతువుల లైను ఇది లెక్కగా నడుస్తుంది. ఈ మధ్యలో మనకి ఉత్తరాయణ దక్షిణాయనాలు, ఇది ఒక లెక్క కదా. అవును. అయితే ఇప్పుడు మామూలుగా మనం సంవత్సరారంభం అనగానే జనవరితో కొత్త నెల, మొదటి నెల ప్రారంభం అవుతుంది. కానీ జనవరితో అసలు సీజన్ మారేదే లేదు. జనవరి 31కి ముందు, అదే డిసెంబర్ 31కి ముందు, జనవరి 1కి తర్వాత డేట్ మారుతుంది, క్యాలెండర్ మారుతుంది, మనం రాసేది సంవత్సరాన్ని అంకె మారుతుంది తప్ప సీజన్లో గణనీయంగా ఒక్క పూటలో సూర్యుడు నిలబడ్డం కానీ తగ్గిపోవటం ఏం కనపడదు. వాతావరణంలో ఎలాంటి మార్పుని చూడం. ఉగాదికి ముందు వెనక మనకు ఆ డిఫరెన్స్ కనపడుతుంది. అవునండి. ఋతువు యొక్క మార్పు, దాంతో జీవితంలో కొంత మార్పు జరగడానికి అవకాశం ఉందేమోనని అనిపిస్తూ ఉంటుంది మనకి తొలి కాలం నుంచి. అయితే ఈ ఉగాది ఈ రోజు ఈ చైత్రారంభంలో కాకుండా ఇంకా కొంచెం ముందుకుండేది, వెనక్కుండేది, ఇవన్నీ అనుకుంటాం. కానీ మనకి తెలిసి కొన్ని వందల సంవత్సరాలుగా ఇదే, ఒక 300-400 సంవత్సరాలుగా ఇదే మనం చేసుకుంటున్నాం. ఈ చైత్ర ఆరంభం మొదటి రోజున కొంచెం చక్కటి పాజిటివ్ దృక్పథంతో మన జీవితంలో ఉండేటువంటి షడ్రసాలని షడ్రుచులుగా వాటితోటే మనం ఏదైనా ఒక పదార్థం కావించి భగవంతుడికి నివేదన చేసో చేయకుండానో మన ఊరి ఆచారం ప్రకారం షడ్రుచులతోటి కూడి ఉన్నటువంటి నింబకుసుమ భక్షణ చేసి ఈ రోజుని చక్కగా కనుక ప్రారంభం చేసుకుంటే, ఈ రోజు మొదలు పెట్టుకుని సంవత్సరం అంతా బాగుంటుందని ఒక నమ్మికతోటి మనం ముందుకెళ్తూ ఉంటాం. జీవితం అంటే ఏమిటి, అన్ని రకాల ఇవి వస్తాయి. కష్టము, నిష్ఠూరము, సుఖము, దుఃఖము, సరదా, సంతోషము, అంతే కదా. ఇబ్బంది, సబ్బంది, ఏవో కాదరమ్మ గారు, ఆ ఇబ్బంది ఉంటేనే సబ్బంది విలువ తెలుస్తుంది. అంతే కదా. కష్టం ఉంటేనే కదా సుఖాన్ని ఎంజాయ్ చేయగలుగుతాం. లేకపోతే మొనాటనస్గా ఉంటుంది. ఈ మొనాటనీ కాకుండా ఒక టఫ్ సిచ్యువేషన్, అందులో నుంచి ఈజ్, జీవితం తాలూకు సుఖము, మాధుర్యము ఏమిటో మనకు అప్పుడు అర్థమవుతుంది. అవును. ఆ దాని కలయికే మనకి మనం తినేటువంటి ఉగాది పచ్చడి. దాంతోపాటు మనం పంచాంగ శ్రవణం చేయటం చాలా కాలంగానే మనకి విధానంగా ఉంది. ఈ పంచాంగ శ్రవణం జనరల్గా మనం ఇప్పుడు ఏం చేస్తాం, 12 రాశుల వారికి ఎలా ఉందో తెలుసుకుంటాం. నీ రాశికి ఎలా ఉంది, నీకు రాజపూజ్యం ఎంత, నీకు అవమానం ఎంత, ఆదాయం ఎంత, వ్యయం ఎంత, తర్వాత ఏ నెలలు చాలా బాగున్నాయి, ఏమైనా విదేశీయానం ఉందా, ఈ సంవత్సరం కళ్యాణం ఉందా, వివాహయోగం ఉందా లేదా, విదేశీయానం ఉందా, చదువులో విద్యార్థులు ఎలా ఉంటారు, ఇవి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. మన ముందు కాలం వాళ్ళకి ఇవన్నీ ఉన్నాయా, ఈ ప్రొఫెషన్లు, ఈ ఉద్యోగ సద్యోగాలు ఏవప్పుడు ఏం లేవు. అప్పుడు ఏం చేసేవాళ్ళు, అప్పుడు ఏం తెలుసుకునేవాళ్ళు, వర్షాలు, ఋతువులు ఎలా ఉండబోతాయి, పంటలు ఎట్లా, చీడపీడలు ఏ రకంగా ఉంటాయి, ఏ కార్తెలు ఏ రకంగా వస్తాయి, కార్తెల్ని బట్టి విత్తనాలు విత్తే పద్ధతి మనం తెలుగు వాళ్ళు అలాగే ఫాలో అవుతారు. ఆరుద్ర కార్తెలు ఇది, ఈ కార్తెలు ఇది అని. మనం ప్రత్యేకంగా చెప్పుకునేది ఏంటంటే, మృగశిర మనకి స్పష్టంగా తెలుసు. మన వైపు అంతా ఈ చేప మందేస్తారు మృగశిరలో. అవునవును. అవునా. తర్వాత ఏమో ఇది కూడా రోహిణి కార్తె, ఎండగా ఉంటాయి. ఈ 2 కార్తెలే అందరూ కామన్గా మాట్లాడుకుంటారు. అన్ని కార్తెల లెక్క ఉంటుంది. ఈ కార్తెలో విత్తనాలు వేయాలి, ఈ కార్తెలో కొయ్యాలి, ఈ కార్తెలో తీయాలి, ఇప్పుడు ఎండ ఉంచాలి, ఇవన్నీ విధానంగా ఉండేవి. అంటే వ్యవసాయ రంగం మొత్తం కూడా ఈ పంచాంగం మీద ఆధారపడే పని చేసుకునేది రమ్మగారు. వాన రాకడా పోకడా అవన్నీ కూడా పంచాంగం ద్వారానే తెలిసేది. ఈ సంవత్సరం పంటలు బాగుంటాయని, లేదా ఏదైనా ఈ ఇబ్బంది ఉంటుంది, ఇప్పుడు పొలి పెట్టటము, ఎప్పుడు పొలి పెట్టాలి, అవన్నీ కూడా పంచాంగం బట్టే మనకి ప్రజలు తెలుసుకునేవాళ్ళు.
ఇప్పట్లాగా ఇప్పుడు అంతే మనకు యూట్యూబ్ వచ్చేసిన సోషల్ మీడియా వచ్చింది అవును. కాబట్టి మనం 15 రోజుల ముందు నుంచే మనం ప్రసారాలు చేసేస్తాము, వినేస్తూ ఉంటాం. అప్పుడు పండగ రోజున వింటే దానికి ఒక ప్రత్యేకత కూడా ఉంది. ఏ రోజునైతే మనకి ఉగాది ప్రారంభం అవుతుందో అంటే ఈ ఉగాది ఉషస్సు వచ్చే చైత్రమాసపు శుద్ధపాడ్యమి రోజునే, పండగ రోజునే కనుక మనం ఈ పంచాంగ శ్రవణం చేస్తే అది వినడం వల్ల భక్తి శ్రద్ధలతోటి దాని యందు ఆస్థతోటి వినటం వల్ల మన కర్మలు కొంచెం క్షయమవుతాయని కూడా మనం నమ్మేవాళ్ళు. ఓహో. ఏదైనా దురదృష్టకర సంఘటనలు జరిగే అవకాశం ఉందనుకో, దాని ఇంపాక్ట్ తగ్గుతుంది. అందుకని పసిపిల్ల బాలాది ప్రతి వాళ్ళు ఉగాది పంచాంగ శ్రవణం చేసేవాళ్ళు. ఊళ్ళో చిన్న చిన్న ఊళ్ళల్లో అయితే ఓ గురువుగారు మాస్టారు, ఓ తెలుగు మాస్టారు, లేకపోతే ఆ ఊరి పురోహితుడు, ఆ గుడి పూజారి గారు ఎవరైనా నలుగురిని చేర్చి ఒక రచ్చబండ దగ్గర, ఓ దేవాలయంలోనో ఎక్కడో చోట ఉగాది పంచాంగ శ్రవణం చేసేవాళ్ళు. పురాతనమైన విధానం. మెల్లిగా ఊళ్ళు పెద్దవైనాయి, ఊళ్ళల్లో గురుగారులు మాస్టర్లు ఉపాధ్యాయులు ఎవరిదాని వాళ్ళు వెళ్ళిపోతారు, ఎవరు ఉండరు, పుస్తకాలు వచ్చాయి, మన పంచాంగం మనమే చదువుకోవటం. సోషల్ మీడియా వచ్చాక ఏముంది, ఆ 7-8 మంది గురువుగారులు ఎవరి మొహం నచ్చితే వాళ్ళది మనం వినొచ్చు చక్కగా. అంతే. పండగ రోజున వినడం మంచిది. ఓకే. పంచాంగ శ్రవణం ముఖతః వినే అవకాశం ఉంటే మరీ మంచిది, మీకు అవకాశం ఉంటే కనుక. అది వింటే ఏంటంటే మన గ్రహాలలో దోషాలు ఇబ్బంది ఉంటే అది పెద్దది అయిపోకుండా చిన్నది కొంత తగ్గుతుంది. మనం ఆ రోజే తెలుసుకుంటాం ఇవి చెయ్యాలి, గురువు బలంగా ఉన్నాడు లేదా గురువు వీక్గా ఉన్నాడు, బుధుడు పలానా చోట ఉన్నాడు, శనిగ్రహం వల్ల ఈ సమస్య వస్తుంది తెలుస్తుందిగా. దానికి ఏదైనా ప్రతిక్రియ చేయాలని ఒక సంకల్పం కూడా కలుగుతుంది. జనరల్గా పండగ రోజున ఏదైనా సంకల్పం చేస్తే ఆ పని జరుగుతూ ఉంటుంది. అందుకని ఉగాది పండగ రోజున కొట్లాటలు గొడవలు పెట్టుకోకండి, పొట్లాడుకోవద్దు, ప్రతిదాన్ని చిలికి గాలివాన చేసుకోవద్దు. సంవత్సరానికి మొదటి రోజు ఈ రోజు బాగుంటే సంవత్సరం అంతా బాగుంటుందనే నమ్మకంతో ఉండండి. బాగుంటుంది అని నేను చెప్పట్లేదు, నమ్మకం మీరు నమ్మాలి అది. అందుకని ఇవాళ ప్రశాంతంగా ఉందాం, ఇవాళ చక్కగా మంచిగా వండుకుని తిందాం, నలుగురు స్నేహితుల్ని కలుద్దాం, నలుగురు చుట్టాలతో పెద్దవాళ్ళతో తాత మా అమ్మ మేనత్త వాళ్ళతోటి ఫోన్లలో అయినా 4 మంచి మాటలు మాట్లాడదాం, అమ్మా నాన్న కొంచెం సేవించుకుందాం, కాస్త ఏదైనా చదువుకుందాం, ఏదైనా కొత్తది నేర్చుకుందాం. ఏదైనా చదువుకోదలుచుకుంటే ఈ రోజున స్టార్ట్ చేసుకోవచ్చు. నేను కూడా యోగ వాసిష్టం మొదలు పెట్టాలనుకుంటున్నా, పుస్తకం తీసి పెట్టాం కానీ ఇంకా స్టార్ట్ చేయలే. ఉగాది నుండా దాంతోపాటు సౌభాగ్య భాస్కరం, ఆ 2 పుస్తకాలు ఉగాది నాడే స్టార్ట్ చేయాలని పుస్తకాలు రెడీగా పెట్టా. ఊరికే అప్పుడప్పుడు పేజీలు తిరగేసినా కానీ సాంగంగా మొదటి నుంచి స్టార్ట్ చేయాలి. ఏ కొత్త పుస్తకమైనా చదువుకోవచ్చు. మీ ఆలోచన ప్రకారం చేయండి. ఏదైనా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకోదలుచుకున్న వాళ్ళు, కొత్త కోర్సుల్లో చేరదలుచుకున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ రోజున మొదలు పెట్టుకోవచ్చు. రోజు మంచిది కాబట్టి ఇట్లా స్టార్ట్ చేసుకోవచ్చు. మనం షడ్రుచులు అని చెప్పేటువంటి ఉప్పు పులుపు తీపి కారం చేదు వగరు ఈ 6 రుచులతో కూడినటువంటి ఉగాది పచ్చడిని తీసుకోండి పొద్దున్నే. మీ ఊళ్ళల్లో మీ ఇళ్లలో ఎలాంటి పద్ధతి ప్రకారం ఈ పచ్చడి చేస్తారు ఆ రకంగా తీసుకోండి. పొద్దున్నే లేవగానే అభ్యంగనం చేయండి. సొంతంగా అభ్యంగనం చేస్తే మంచిది. ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు నుండి మన నెత్తి మీద నూనె పెట్టి కాస్త మొహాన ఒక కుంకుమ బొట్టు పెట్టి నెత్తి మీద నూనె పెట్టి ఓ హారతి తెచ్చి స్నానం చేయిస్తే పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా, ఇప్పుడు మీ వయసు వాళ్ళకైనా అమ్మలు ఇంట్లో ఉంటే అమ్మలు ఉన్న వాళ్ళు అదృష్టవంతులు కదా, వాళ్ళతో ఏదైనా ఒక 2 అక్షింతలు వేయించుకుని స్నానం చేసి సంవత్సరం అంతా బాగుంటుంది. అదొక పద్ధతి. మీరు కావాలంటే అలాంటి పద్ధతిని అలవాటు చేసుకోవచ్చు. మేము పిల్లలు పుట్టినరోజులు ఖచ్చితంగా చేస్తాం జయ. బొట్టు పెట్టడం, నెత్తికి నూనె పెట్టడం, పండగ రోజు కూడా బొట్టు పెట్టడం, కాస్త నెత్తికి నూనె పెట్టి 4 అక్షింతలు వేసి వేస్తే మంచిది, శుభం కదా. పూజ చేసుకోవటము, దేవతార్చన ఏదైనా మన ఇంట్లో అలవాటు ఉంటే ప్రార్థించే పద్ధతి ఏది ఉంటే ఆ ప్రార్థనా విధానాన్ని అవలంబించటము, ఎవరికైనా ఏమైనా చేసి పెట్టడము. ఈ కొన్ని చోట్ల ఏంటంటే అమ్మవారికి నివేదనలు చేసే విధానం కనపడుతుంది. ఈ గోదావరి జిల్లాలు ఆ వైపు, తర్వాత ఏమో శ్రీకాకుళం జిల్లా ఇటు మన ఇటువైపు ఉత్తరాంధ్ర వైపు కూడా అమ్మవారికి ఉపారాలు ఎత్తటం అంటారు. ఉపారము అంటే ఉపాహారం అన్నమాట, బహుశా ఉపారాలు ఎత్తటం అనే అంటారు. మా అత్తవారింట్లో ఏం చేస్తారంటే అమ్మవారి నివేదనని చేస్తారు ప్రత్యేకంగా. ఇక్కడ కూడా ఉంటాయి అట్లా కొన్ని ప్రాంతాల్లో. ఏంటంటే ఇప్పుడు గంగానమ్మకి అవి పెడతారు చూడు, అమ్మకి పెట్టుకుంటారు. అట్లా పండగ రోజున అమ్మవారికి పెట్టే విధానం కనపడుతుంది. ఇప్పుడు ఏంటంటే మనకి ఇది సీజన్ మారుతుందా, ఈ వేపపూత కాలంలోనూ అప్పుడు స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అనారోగ్యాలు వచ్చే కాలం ఇది. అవును, వేపపూత అంటారు అట్లమ్మ అలాంటివి వస్తాయి. అందుకని ఈ అమ్మవారికి ఏదైనా బోనం ఎత్తటం,
అలాంటివి చేస్తారు. మేము ఈ పద్ధతులు మీకు అలాంటివి ఉంటే చేయండి. ఒకవేళ లేదు మేము చేయదలుచుకున్నామంటే చాలా సింపుల్ మెథడ్. మామూలు మనం వంట చేసుకోవడం పప్పు, కూర, పులుసు 4 పదార్థాలు వండుకోవటం. తర్వాత పాయసము, పులిహార, గారెలు, బూర్లు, పొంగు బూర్లు, ఇవి 5 రకాలు. ఓ 5 మామూలు అన్న రోజువారీ ఆహారం కాకుండా ఇవన్నమాట. ఆ, ఇవన్నీ 2 ఆకుల్లో సర్ది అంటే మనం ఏమన్నా వడ్డించి ఉమ్, అమ్మవారికి నివేదన చేస్తాం. ఓహో, ఈ అమ్మకు కూడా మన రోజువారీ దేవతార్చన దగ్గర కాకుండా కొంతమంది అక్కడ చేసుకుంటారు. మా వాళ్ళు ఏం చేస్తారంటే ఒక గోడకి బొట్టు పెడతారు. ఒక ఉమ్, 3 అదే పసుపు గుండ్రంగా రాసి 3 కుంకుమ గీతలు గీస్తారు, 4 బొట్లు పెడతారు. అది చూసేసరికి మనకు ఒక జేజ్ ఫీలింగ్ ఫీల్ వస్తుంది. వస్తుంది. ఆ, అక్కడ ఒక దీపారాధన చేసుకోవటము, వంట ఇంట్లో గోడ దగ్గర ఎక్కడైనా చేసుకోవచ్చు. కాస్త అగరబత్తులు, ధూపం వేయటము. తర్వాత ఈ 2 ఆకుల్ని అమ్మవారికి నివేదన చూపించటం. ఒక ఆకుని చాకలికి ఇస్తారు ఊళ్ళల్లో, అదొక అలవాటు ఉంటుంది. ఇళ్లలో బట్టలు ఉతికే అలవాటు ఉన్న వాళ్ళు ఉంటుంది. ఉంటారు కదా ఆ. కొన్ని ఊళ్ళల్లో. అవకాశం ఉంటే అట్లా ఇవ్వటం. ఎవరికైనా మనకే పని వాళ్ళు ఉన్నారు లేదా వాచ్మెన్ ఉంటారు, ఎవరికైనా ఒక ఆకు మనం వడ్డించిన దాన్ని వాళ్ళనే ఇంట్లో పిలిచి భోజనం పెట్టగలిగారా మహత్తరంగా ఉంటుంది. ఆ ఆకు వడ్డన వాళ్ళకి. 2వ ఆకు గృహస్థు భోజనం చేయొచ్చు, గృహలక్ష్మి అయినా చేయొచ్చు, గృహస్థ అయినా చేయొచ్చు. ఇంకా అది నివేదన కింద అనమాట. ఇలా చేస్తారు. అలవాటు ఉంటే చేసుకోండి. ఈ ఉపారాలు ఎత్తడం కూడా అమ్మవారికి విశేషంగా చేసి అన్ని గారెలు, బూర్లు అవి చేసి 9 రకాలు కూడా పెడతారట. ఆహా, కొన్ని పద్ధతులు. అది ఏం లేదు మనమే ఏదో చేసుకుంటాం, బొబ్బట్లు అవి ఇవి స్వీటు హాటు చేసుకుని 2-3 ఫ్రెండ్స్నో చుట్టాలనో పిలుచుకుని భోజనం చేయొచ్చు. మనమే ఉన్నాం, మనమే 4 షడ్రసోపేతమైన భోజనాలు చేసుకోవటం, హాయిగా నవకాయ పిండి వంటలు అవిను భోజనం చేయటం, తుష్టుగా చక్కగా తాంబూల సేవనం చేయటం. ఎవరైనా వీలైతే ఫ్రెండ్స్నో చుట్టాలనో బంధువులనో ఎవరో ఒకళ్ళ బంధు దర్శనం చేయండి, ఈ రోజున మంచిది అని చెప్తారు. దర్శనాలు లేవు, మనకు ఫోన్లు ఉన్నాయి కదా, వీడియో కాల్స్ చేసుకుని ఏ ఊరు వాళ్ళనైనా చూసేసేసి అమెరికా అంతే. వాళ్ళని కూడా హాయిగా ఎవరితోటైనా మంచి మాటలు ఆడుకోండి. ఏదైనా కొత్త నిర్ణయం, మంచి నిర్ణయం తీసుకోండి. సరి అయిన ఆలోచన విధానాన్ని అవలంబిస్తూ ఈ ఉగాది పండుగని చక్కగా ముందుకు తీసుకెళ్దాం. మరొకసారి ఉగాది శుభాకాంక్షలు రమ్మగారు. మీకు కూడా జయ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు.